తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి చూపు ఏపీపై పడింది. సో మరికొద్ది రోజుల్లో ఆంధ్రాలో ఎలక్షన్ జరుగుతున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వోల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మనతో చాలా మంది వలస కూలీలు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీ నుంచి తెలంగాణకు వలస వచ్చిన కూలీలు. దాదాపు 15 సంవత్సరాలుగా భవన నిర్మాణ కూలీలుగా తమ నివాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ నుంచి చాలా కాలం పాటు ఇక్కడ తెలంగాణలో ఒక భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు. సో వారి ప్రకారం ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అడిగి తెలుసుకుందాం. సో ఏపీలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఆయన పరిపాలన చాలా బాగుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకి ఐటీ కంపెనీలు కానీ, ఆయన మెట్రో స్టేషన్లు కానీ ప్రతి ఒక్కటి ఆయన శాంక్షన్ చేస్తే వచ్చినాయి. ఆయన పరిపాలన చాలా బాగుంటుంది. ఈయన జగన్ గారు వచ్చారు, పుట్టిన ప్రతి ఒక్క 2 పిల్లలకి అమ్మఒడి ఇస్తామన్నారు. తర్వాత ఏమన్నారు, ఇంటికి ఒక్కరినే అన్నారు. దాని తర్వాత ఒక సంవత్సరం మేము వేసిన తర్వాత 15,000 కాదు, మీకు 13,000 ఇస్తామని చెప్పారు. దాని తర్వాత 90% హాజరు ఉంటేనే ఆ అమ్మఒడి కూడా ఇస్తామని చెప్పి కొన్ని వేలు తీశారు. కొన్నిసారి 45,000 మందికి ఇచ్చారు, 40 లక్షల మందికి ఆపేశారు. ఆ పింఛన్ డబ్బులు 3,000 చేస్తాను, నేను రాగానే 3,000 చేస్తాను అన్నాడు. 250 పెంచుకుంటే ఇవాళ లాస్ట్ జనవరికి 1st మన 2024 జనవరి 1st 3,000 చేశాడు. అంతకుముందు మొత్తం 2,750, 2,250, 2,350 అట్లా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆయన పరిపాలనలో ఆటో డ్రైవర్లకి మీకు ప్రతి ఒక్క ఆటో ఉన్నవాడికి 10,000 వేస్తామన్నారు. ఒక సంవత్సరం వేస్తారు, ఇంకా తర్వాత బంద్ చేశాడు దాన్ని. వైఎస్ఆర్సీపీ మరొక్కసారి రాబోయే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. వచ్చేది అన్న ఆలోచన ఎవరు పెట్టుకోకూడదు, రాదు అనే నమ్మకం నేను ఇస్తాను అందరికీ. ఆయన పరిపాలన ఎలా ఉందని మీరు చూశారు 5 సంవత్సరాలు. ఆయన పరిపాలనలో మీరు ఎంతమంది ఎన్ని చూశారో, ఏమేమి రౌడీ రాజకీయం చూశారు, అన్ని రాజకీయాలు చూశారు. ఆయన దాంట్లో పోలీసులకి ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఆయనకు పద్దాలు ఇచ్చినట్టే అయిపోయింది. ప్రతి ఒక్క విషయంలో మీరు చేసిన ఈ మంచి పని అనే విషయంలో ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిందే, ఆయన చెప్పిందే మాట, ఆయన చేసిందే వేదం, ఆయన చేసిందే తప్ప అట్లా తయారైపోయింది జగన్. దాన్ని రౌడీ రాజకీయమనే అన్నారు చాలా మంది. ఇప్పుడు టీడీపీ, జనసేన పవన్ కళ్యాణ్ తోటి అలయన్స్ గా ముందుకు పోతుంది కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు ప్రతి ఒక్కటి పొత్తులు కలుపుకున్నారు అని. జగన్ కానీ బీజేపీతో పొత్తు కలుపుకోకుండా సీఎం అయ్యాడు. మీరు ఒక విషయం చెప్పుకోండి, బీజేపీతో మద్దతు తీసుకోకుండానే వచ్చారు. వాళ్ళ సొంత చెల్లెలే షర్మిలా గారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎందుకు వచ్చారు అడిగారు, నిలదీశారు. ఇక్కడికి వచ్చారు. కొన్నిసార్లు పాదయాత్రను పార్టీ ఒకటి పెట్టారు. ఆ పార్టీలో ఎవరు నిలిచారు? ఆమె వెళ్ళిపోయింది. దేనివల్ల షర్మిల ఇప్పుడు 45 మంది ఎంపీలు తీసుకుని కాంగ్రెస్ పార్లమెంట్కి పోయింది. కాంగ్రెస్ లో జగన్ అన్నకి ఇంకెక్కడ ఉంది మద్దతు? వాళ్ళ సొంత చెల్లెలే పక్కగా పోయింది. అమ్మ చీ కొట్టింది, చెల్లెలు చీ అని ఉంది. ఇంకెందుకు జగన్ పరిపాలన ఏ పరిపాలన బాగుందని చెప్తున్నారు మీరు? ఇక్కడ టీఆర్ఎస్, వైసీపీ అని 10 సంవత్సరాలు ఏం చేశాడు, 5 సంవత్సరాలు ఏం చేశాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా 10వ సంవత్సరం కూడా వైసీపీ చేస్తామన్నారు. ఇక్కడ ఏం చేశారు? 15వ సంవత్సరానికి కాంగ్రెస్ వచ్చింది. పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ నాయకులందరూ కలిసి ఆయనని నెక్స్ట్ సీఎం గా రాలేడు అన్న వాళ్ళకి ఒక సవాల్ ఎదుర్కొన్నాను. ఆయన ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్లు మొత్తం వచ్చి ఒక ప్రపంచం మొత్తం ఆయనకి మద్దతు ఇచ్చింది. ఎందువల్ల ఇచ్చారు? దేని వల్ల ఇచ్చారు? ఒకవేళ ఈయన కానీ తప్పు చేసి ఆ 110 కోట్లు కానీ తీసుకొని ఉండుంటే, ఆ రోజు ఐటీ కంపెనీ 110 కోట్లు కానీ తీసుకొని ఉండుంటే ఆయన ఎందుకు మీరు రుజువు చూపించలేకపోయారు? వైసీపీ నాయకులకు నేను ఒకసారి సవాల్ వెళ్తున్నాను. ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కాడికి బాబు దొంగ అంటున్నారు. బాబు కాదు దొంగ. ఈ సైకో పోవాలి, బాబు రావాలని కోరుకోవాలని ప్రతి ఒక్క ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే విన్నపిస్తున్నాను. ఒకసారి మీ మైండ్ని ఒకసారి ఆలోచించుకోండి. దేనివల్ల మీకు ఎప్పుడైనా నిజమైన నాయకుడు రావాలి అని అంటే మీకు బాబు రావాలి అని మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పుకుంటున్నాను. నవరాత్రులని పెట్టింది ఒకటి అమ్మఒడి పథకం, 2 వికలాంగులకి, 2 లేడీస్కి 45 సంవత్సరాలకి ఇస్తామన్నారు. కానీ వీటిల్లో దళితుడు డప్పు కొట్టేవాడికి కూడా డబ్బులు ఇస్తామన్నారు. ఇంతవరకు ₹1 రాలేదు. ఒక అమ్మఒడి పథకం 15,000 అన్నారు. అటు వచ్చింది 13,000. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఇంట్లో 2కి ఇస్తామన్న వాళ్ళు ఒకరికే ఇచ్చారు. ఆ ఒకరు కూడా ఒక్కొక్కసారి ఆ ఫ్యామిలీలో ఒక పేరు తీసేశారు. ఎందువల్ల? మళ్ళా ఈ పట్టాలు ప్రతి ఒక్కరికి ఇంటి కానికిచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఆయన ఒక సర్పంచ్, వైసీపీ సర్పంచ్ అని అతని వ్యక్తి కాడ పెట్టుకొని మీరు నెక్స్ట్ నాకు ఓటేస్తానంటేనే మీకు ఆ సంతకం పెట్టి మీ పేపర్ని మీ చేతికి ఇస్తామని చెప్పారు. సార్ మాది సానంపడి గ్రామం, ప్రకాశం జిల్లా, సింగరేకొండ మండలం.
మాది కొండవైపు నియోజకవర్గం, మా ఎమ్మెల్యే శ్రీ దోల బాల వీరేంద్ర స్వామి గారు. ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఆయనను. మాకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఏమన్నారు తెలుసా, సర్పంచ్ ఓట్లు ఆ రోజు స్టార్ట్ అయింది. అప్పుడు ఈ సర్పంచ్ గారు ఏమన్నాడు, పట్టాలు నా దగ్గర ఉంటాయి, మీరు ఓటేయండి, మీకు మేము ఇంటికి తెచ్చిస్తామన్నారు. సరే అని చెప్పి మేమేం చేసినాం, మేమైతే వైసీపీకి ఓటు, మేము టీడీపీ చేసుకున్నాం, మేము టీడీపీ చేసుకున్నాం. ఆ రోజు మా సర్పంచ్ ఓడిపోయారు, ఆయన సర్పంచ్ గెలిచాడు. ఆ రోజు పట్టాలు ఏమన్నాడు, నీకెందుకు ఇస్తారా, నేను యానదొలకి ఇస్తాను నీ పట్టాలని నా పేపర్లు తీసుకొని యానదొలకి ఇచ్చాడు. సరే పోనీ ఎవరైనా ఒకటే కదా బతుకుని అని చెప్పి కుదురుకోను. అట్లా మా ఇంట్లోనే మా 400 గడప ఉంటే దాంట్లో మాకు ఇచ్చిన 150 గడప, దాంట్లో మాకు ఇచ్చిన 75 పట్టాలు ఇచ్చారు. ఒక్కొక్కరికేమో ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇచ్చారు, ఒకడున్నా కూడా ఒకరికి ఇవ్వలేదు. అట్లా చేశారు సార్ మా ఊర్లో అయితే. నెల్లూరు జిల్లా ఉలేటివారిపాలెం మండలం కందుకూరు గ్రామం పోకూరు ఊరు పేరు. నేను గత 20 సంవత్సరాల నుంచి కూలి పని చేస్తుంటాను. మాకు సీఎం చంద్రబాబు కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు వస్తే మాకు మంచి పనులు చేస్తాడు. మాకు రేషన్ కార్డు వచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, డెవలప్మెంట్ అయింది చంద్రబాబు గవర్నమెంట్. మాకు ఆయనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కావాలని. మరి చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మరొకసారి రాబోతుందని చెప్పి అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఆయన వచ్చి మాకు చేసింది ఏమీ లేదు. ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. మేము అడిగితే మీరు టీడీపీ వాళ్ళు మీకు ఇవ్వము అని అన్నారు. జాబ్ కావాలంటే బాబు రావాలి, జాబ్ కావాలంటే బాబు రావాలి, జాబ్ కావాలంటే బాబు రావాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి.